ఇదిగో బాబు, తీసుకో బాబు, తీసుకో. ఏంటమ్మాయ్, ఇదైనా నేను వెయ్యొచ్చా? అస్సలు ఒప్పుకోను. అది పెద్ద రాక్షసే, అది చెప్పినట్టే జరగాలన్నీ. దాని మాట వినకపోతే నీ పీక కొరికినా కొరికేస్తుంది. జాగ్రత్తే సావిత్రి. నాకు తెలియదా నీ మనవరాల గురించి? పైకి రాక్షసిలా కనిపిస్తుందే కాని అయినా ఆడపిల్లంటే ఇలానే ఉండాలి. సరిపోయారు ఇద్దరికిద్దరు. అబ్బాయ్, ఇదిగో, ఇది కూడా నువ్వే వెయ్యాలంట. వెయ్యి. ఏంటమ్మా, వాయనమైనా మాకిస్తావా, మీ ఆయనకే ఇస్తావా? లేదు లేదు, వాయనం మాత్రం తప్పకుండా మీకే ఇస్తాను. అబ్బాయ్, నీ జాతకంలో నీకు 3 పెళ్లిళ్లు రాసి పెట్టినట్టున్నాయి. ఏం మాట్లాడుతున్నారు మీరు? 3 పెళ్లిళ్ళేంటి? 3 పెళ్లిళ్ళు? మా ఆయన జాతకంలో ఉండేది 1 పెళ్లి, అది నాతో అయిపోయింది. నువ్వు కంగారు పడకమ్మాయ్, నేను చెప్పిన 3 పెళ్లిళ్ళు నీతోనే అయిపోయాయిలే. నీ మెళ్ళో 3 సార్లు తాళి కట్టాడు కదా, పెళ్లిలో ఒకసారి కట్టాడు. ఆ సూత్రాన్ని మార్చటానికి మళ్ళీ ఇప్పుడు పసుపు తాడు కట్టాడు. ముచ్చటగా 3వసారి బంగారు మంగళసూత్రం కూడా మీ ఆయనే వేశాడు. అంటే 3 సార్లు పెళ్ళయినట్టే కదమ్మాయ్. మీ బంధము చాలా బలంగా ఉంటుందమ్మాయ్. లక్కా బంగారం కలిసిపోయినట్టు బలంగా కలిసి ఉంటారు. జీవితాంతం చల్లగా సంతోషంగా ఉంటారు. వెళ్ళండమ్మా, వెళ్ళి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. అమ్మా సావిత్రమ్మ గారు, మీరు పెద్ద ముత్తైదు, మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే పిల్లలకి చాలా మంచి జరుగుతుంది. పిల్లల్ని ముందు మీరే ఆశీర్వదించండి అమ్మా. అమ్మా మధు, ముందు ఈవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. దీర్ఘ సుమంగళీ భవ, సుపుత్రా ప్రాప్తిరస్తు. మీ కొత్త జీవితం నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి. ఏ ఆశీర్వదించమంటే నా ముందే మా ఆయన్ని ముద్దు పెట్టుకుంటావా నువ్వు? నిండు ముత్తైదువు పెట్టే ముద్దు కూడా ఒక ఆశీర్వాదమే అమ్మాయి. నీకు కూడా పెడతాన్రా. ఏ పండగైనా పండగలా జరగాలంటే నీలాంటి అల్లరి పిల్ల ఒక్కరైనా ఉండాలి. అమ్మాయి, వెళ్ళి మీ అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోండి. లేదమ్మా, ముందు మీ అత్తయ్య మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అదేంటన్నయ్య అలా అంటారు? ఫస్ట్ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరే కదా ఆశీర్వాదం తీసుకోవాలి. అలా కాదమ్మా, పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి తల్లైనా తండ్రైనా అత్తమామలే కదమ్మా. మీ దగ్గరే తీసుకొని. రే రామా, దేవకి ఒకసారి చెప్పిందంటే దానికి తిరుగులేదు. ముందు మీరు ఆశీర్వదించండి. నందు, మీ అత్తామామల దగ్గర ఆశీర్వాదం తీసుకో.
ఇందు దిగమ్మా. దిగిందు. ఏంటిందు దిగమ్మా. ఇక్కడ దాకా వచ్చి ఆటోలో కూర్చున్నావేంటి? ఏం ఆలోచించకుండా రా ఇందు, రా దిగు. ఇక్కడే ఆగిపోయావేంటిందో, లోపలికి వెళ్దాం పదా. అమ్మాయి మీరిద్దరూ ఒకరికొకరు స్వీట్ తినిపించుకోండి. ఇక్కడ దాకా వచ్చి నువ్వు భయపడితే ఎలా అయిందో. ఏం కాదులే పద. ఎందుకు భయపడుతున్నావిందు? అందరూ ఉన్నారు కదా. నువ్వు భయపడుతున్నట్టు ఏం కాదు. ఏమీ ఆలోచించకుండా లోపలికి పదమ్మా. అబ్బ పదమ్మా. ఏంటమ్మా? నువ్వు చెప్పిందేంటి చేస్తుందేంటి? దేని గురించి అడుగుతున్నారమ్మా? నీకేం తెలియనట్టు నటించకు. ఒకసారి అటు చూడు. ఇలాంటిదేదో ఒకటి జరుగుతుందని నేను చెప్తూనే ఉన్నాను. నేను చెప్పిన ప్రతిసారి ఆ పిల్ల రాదు, అల్లుడి గారిని ఇబ్బంది పెట్టే పనులు నేను చేయను, చేస్తే తల తీసేయండి చంపేయండి అని మాయమాటలు చెప్పి తప్పించుకున్నావు. ఇప్పుడు తంతు పూర్తవగానే నీ బుద్ధి బయట పెట్టావా? అంటే ఏంటి? తంతే అయిపోయింది, ఇక వీళ్ళు ఏం చేస్తారులే అనుకుంటున్నావా? పదమ్మా. ఆగండి. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. పండి. ఏంటి సార్ ఇది? ఇప్పటి వరకు వాళ్ళు రారు అనే ధైర్యంతో ఉన్నారు మీరు. మీ మామగారేమో చాలా కోపంగా ఉన్నారు. ఏ గొడవతో అసలు ఎందుకు పారిపోవడానికి మీరే కారణమనే నిజం తెలిస్తే మీ పరిస్థితి ఏంటి సార్? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? ఎందుకు అన్నయ్య గారు అంత కోపడతారు? ఇంట్లో కూర్చొని మాట్లాడదాం ప్లీజ్. అసలు మీరెవరు మా ఇంట్లో అడుగు పెట్టడానికి? ఈ ఇంటి ముందుకు రావడమే మీరు చేసిన మొదటి తప్పు. మళ్ళీ ఇంట్లోకి రావడం ఏంటి? మర్యాదగా బయటికి వెళ్ళండి, లేకపోతే నేను ఏం చేస్తాను నాకే తెలీదు. రామా, ఇది గొడవ పడాల్సిన సమయం కాదురా. నువ్వు మాట్లాడగరా? రే కాస్తుండరా, ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తారు. చూస్తే చూడని. ఈ రోజు ఎవరైనా కొత్తగా చూస్తున్నారా? అందరి ముందు నా పరువు తీసేసి నన్ను చంపేసి వెళ్ళిపోయిన మనుషులు కదా. మళ్ళీ వీళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? రామచంద్ర, తన తప్పు తెలుసుకొని గుమ్మం దాకా వచ్చిన కూతుర్ని అలా మాట్లాడకరా. దాన్ని నువ్వే క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారా? ఎందుకు క్షమించాలి? నేను ఎవరిని క్షమించలేను. వాళ్ళని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు. నన్ను క్షమించండి. చిచి, నా పాదాలు ముట్టుకునే అర్హత నీకు లేదు. ద్రోహివి నువ్వు. నాన్న ప్లీజ్ అక్కనలా అనకండి. మధు, ఈ విషయంలో ఎవరు జోక్యం చేసుకోవద్దు. అది కాదు నాన్న.
మళ్ళీ మళ్ళీ చెప్పేంత ఓపిక నాకు లేదు. దయచేసి ఎవరు జోక్యం చేసుకోకండి. కాదని ఎవరు మాట్లాడినా నేను చచ్చినంత ఒట్టు. రే, ఏం మాట్లాడుతున్నావు రామా? రాజా, నువ్వు కూడా కలగ చేసుకోకు. మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళండి ఇక్కడి నుంచే. ఇంకెప్పుడు నా కంటికి కూడా కనిపించకండి. మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. మీ మొహాలు చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. వెళ్తారా? మెడ పట్టుకొని బయటికి గెట్టమంటారా? ఏంటండి, మెట్టు దిగి వచ్చామని లోకువగా కనిపిస్తున్నామా? అప్పుడు అంతే, మీతో మాట్లాడదామని మీ ఇంటికొస్తే మమ్మల్ని చులకనగా మాట్లాడి బయటికి గెంటేశారు. మీరప్పుడు అవమానించినా అవన్నీ పక్కన పెట్టి ఇక్కడికి రావడానికి ఎందుకు సిద్ధపడ్డామో ఒక్కసారి ఆలోచించండి. కేవలం పిల్లల భవిష్యత్తు గురించి ఇక్కడికొచ్చాం. అది అర్థం చేసుకోకుండా మమ్మల్ని ఇలా అవమానించడం కరెక్ట్ కాదు. పెద్ద మనుషుల్లో మాట్లాడుతున్నారు. పెళ్లి పీట లెక్కాల్సిన అమ్మాయిని మాయ మాటలు చెప్పి తీసుకెళ్లిపోయి నా కుటుంబ పరువు పోయేలా చేశాడు నీ కొడుకు. అలాంటి వెధవల కన్నా మీరు నాతో మాట్లాడడానికి వచ్చారు. ఇప్పుడు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి. మేమేం గతిలేక రాలేదు రామచంద్ర గారు. మీరు ఆడపిల్ల తండ్రి, కాస్త చూసుకొని మాట్లాడండి. మమ్మల్ని మరీ ఇంత అవమానించకూడదు. మీకంత పరువు ప్రతిష్ట సిగ్గు శరం ఉంటే ఇక్కడ వరకు వచ్చేవారు కాదు. పడుతున్నాం కదా అని మీ నోటికొచ్చిందల్లా మాట్లాడకండి. ఆ మాత్రం మేం మాట్లాడలేక కాదు, మాటలు రాక కాదు. మేం కలుపుకుపోవాలనుకున్నాం కాబట్టి ఇక్కడి వరకు వచ్చాం. కానీ మీతో గొడవ పడాలనో మాటలు పడాలనో కాదు. అది కూడా మా అంతట మేం రాలేదు. మీ ఆవిడ గారు మా ఇంటికొచ్చి బొట్టు పెట్టి మరీ పిలిస్తేనే వచ్చాం. ఎవరు పిలిచారన్నావు? మీ ఆవిడే ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకుని మరీ పిలిచింది. ఆవిడ మాత్రమే కాదు, పిలిచావా? నిన్నే అడుగుతున్నాను, వాళ్ళని పిలిచావా? రామా, నువ్వు ఆగరా రాజా. నువ్వు చెప్పు, వాళ్ళ ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి పిలిచావా? నీకేమైనా పిచ్చి పట్టిందారా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు కాస్త కూల్గా ఉండు, నేను మాట్లాడతాను. నీకేం తెలీదు, నువ్వు వాగు. నువ్వు ఆవేశపడకరా. ఇది ఆవేశం కాదురా, బాధ. నా గుండె అనుభవిస్తున్న బాధ. నా బాధ నీకు తెలియటం లేదు. నీకు తెలియకుండా నీ భార్య లాంటి ఒక పని చేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు ఆ బాధ ఏంటో. నువ్వు చెప్పు, నువ్వే పిలిచావా వాళ్ళని? అవును, నేనే పిలిచాను. నేను మీలాగా కఠినంగా కర్కశంగా ఉండలేను. కన్న తల్లిని. నా కన్న పేగు పడే బాధ మీకు అర్థం కాదు. మీరు వదిలేసినట్టు, మీరు గెంటేసినట్టు నేను చేయలేను, వదులుకోలేను. మధుని నేనే కన్నాను, ఇందుని నేనే కన్నాను. ఈ పిల్లకో న్యాయం, ఆ పిల్లకో న్యాయం అంటే ఎలా కుదురుతుంది? ఇందు చేసింది తప్పే, కానీ ఆ తప్పు వల్ల ఈ పిల్లని జీవితాంతం ద్వేషిస్తూ దూరం పెట్టడానికి నేను సిద్ధంగా లేను. నా బిడ్డ నాకు కావాలి, అందుకే వెళ్ళి పిలిచాను. అంటే నేను వద్దన్న వీళ్ళని దూరం పెట్టమన్నా నాకు తెలియకుండా నా కళ్ళు కప్పి వీళ్ళని తీసుకొచ్చావన్నమాట. అవును, తీసుకొచ్చాను. ఇప్పుడేంటంట? ఇది దాని పుట్టిల్లు, దానికి ఆ హక్కు ఉంది. తనొస్తే ఎవరికేంటి నష్టం?
అది నా కడుపున పుట్టి నన్నే నమ్మించి గొంతు కోసేసి వెళ్ళిపోయింది. మన కుటుంబాన్ని నట్టేట ముంచేసి వెళ్ళిపోయింది. నీకు దానికి పెద్ద తేడా ఏమీ లేదు. కన్నవాడికి ద్రోహం చేసి వెళ్ళిపోయిన మనిషి కోసం కట్టుకున్న భర్తనే నువ్వు మోసం చేశావా? అది ఇంటికొస్తే నేను చచ్చినట్టు లెక్క అని చెప్పినా కూడా నా మాట లెక్క చేయకుండా వాళ్ళని వెళ్ళి పిలుస్తావా? దానికంటే నువ్వు నాకింత విషం పెట్టి చంపేసి దానం చేశాక వెళ్ళి వాళ్ళని పిలిచి ఉండాల్సింది. చంపేశారు. దివ్య, వెళ్ళి వాటర్ తీసుకురా. రామా, హాస్పిటల్కి తీసుకెళ్తే పదండి పదండి. మీరు రాకూడదు, ఆగండమ్మా, ఇక్కడే ఉండండి. నా బిడ్డకేం కాకుండా ఆ భగవంతుడే చూడాలి. నా ఆయుష్ పోసైనా నా కొడుకుని కాపాడు స్వామి. కూర్చోండమ్మా. వెళ్ళి వాటర్ తీసుకురా. అలాగే సార్. అమ్మా, అత్తయ్య, నానమ్మ, త్వరగా ఇదిగోండి సార్. అత్తయ్య, అమ్మా, నీళ్ళు తాగండి. అత్తయ్య, ఊరుకోండమ్మా, మీరే ఇలా ఉంటే పిల్లలు ఇంకా భయపడిపోతారు. అన్నయ్యకి ఏం కాదు, ధైర్యంగా ఉండండి. నాన్న, డాక్టర్ వచ్చారు. డాక్టర్, పేషెంట్ బ్రెయిన్ స్ట్రోక్కి గురయ్యారు. ట్రీట్మెంట్ ఇస్తున్నాం. 24 అవర్స్ గడిస్తే గానీ ఏమీ చెప్పలేము. దీనంతటికి కారణం నేనే. ఆయన ఎంతగా చెప్తున్నా నేనే వినకుండా ఆయన ఈ స్థితికి తీసుకొచ్చాను. నా పెద్ద కూతురు ఇంటికి వస్తే నేను చచ్చినట్టు ఆయన చెప్తున్నా నేను వినలేదు. అంతా నేనే చేశాను. పాపం అంతా నాదే. వాడికి ఏం కాదు, ఊరుకోమ్మా. ఆయనకి గతి పట్టడానికి కారణం నేనే అన్నయ్యా.
నాన్నకి ఏమైనా అయితే నేను ప్రాణాలతోనే ఉండను. అమ్మా, నాన్నకి పరిస్థితి రావడానికి కారణం నువ్వు కాదమ్మా, నేను చేసిన ద్రోహం వల్లే నాన్న ఇలా అయిపోయారు. నాన్నని నమ్మించి గొంతు కోసాను, పెళ్లిపేటల మీదకి రాకుండా మారిపోయాను. ఆ రోజే నాన్న సగం చచ్చిపోయారు. ఈ రోజు నాన్న ముందుకి నేను రావడం వల్లే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆయన ప్రాణం మీదకి తెచ్చుకోవడానికి నేనే కారణమమ్మా. ఇంత దారుణానికి కారణమైన నేను బతకుండకూడదు. నాకు బతికే అర్హత లేదు. వదలండి, వదలండి. కొట్టు, నన్ను కొట్టి చంపేసి నాన్నతో పాటు నీ కూడా ద్రోహం చేశాను. కొట్టు, కొట్టు, కొట్టు. హిందూ, కొట్టు, కొట్టు. ఆ రోజు స్వార్థంతో ఆలోచించి జీవితాంతం మీ ఇంట్లో వాళ్ళు మీ పెళ్లి గురించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని ఇందుని పెళ్లి చేసుకుంటారని అందరినీ మ్యానిపులేట్ చేశారు. ఈ రోజు ఇంతమంది కన్నీళ్ళకి కారణమయ్యారు. ఒక కుటుంబం ముక్కలవడానికి కారణమయ్యారు. ఒక మనిషి ప్రాణం మీదకి తెచ్చుకోవడానికి కారణమయ్యారు. ఇప్పుడు మీరు చేయగలిగింది ఒక్కటే సార్. మనం చేయాల్సిందే దీన్ని కూడా మనకు అనుకూలంగా మార్చుకుని నందుని మధుని దూరం చేయడానికి ఏమేం అవకాశాలున్నాయో చూసుకోవాలి.